లకారం కొట్టే మన సొంతం పోయిందే, మనకు కావాల్సిందే లకారం. అమ్మ నా మాట వినవే, అన్న తల్లి చెప్తున్నా, నా మాట వినవే. ఎందుకే అంత ఉలిక్కి పడ్డావు? ఏం జరిగింది ఇప్పుడు? అంటే ఏం జరగలేదు, మీరేం ఆలోచించాల్సిన. లైట్ ఆర్పేవా? లేదు బాబు, ఆ లైట్ ఇంకోడు కూడా 3 లైట్లు ఆపాడు. 3 లైట్లు ఆపాడు. తేడా పడింది, తేడా జరిగింది. అదే ఆ విషయం అమ్మాయి చెప్తాను నేను. అమ్మ ఎందుకే నువ్వు బాధపడతావు? వాడు నిన్నేం చేస్తాడు? వీళ్ళు అయ్యాక నేను చేయలేదు, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? అన్న తల్లి చెప్తున్నా, మంచి పేరు ఉందన్నమాట. అమ్మాయికి తెలియదు కదా విషయం, అమ్మాయికి విషయం తెలియదు. కానీ నేను ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కోనికి ఇబ్బంది పడదు, మైదుగురు మండలం మొత్తం అడుక్కోనికి ఇబ్బంది. అయ్యో అడుక్కోవడం లేదు బాబు, అడుగుతాను అన్నా. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు వారం. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెడుచుకుందామని. మన ఖాళీ ఉంటలేదు, మై చేత పెట్టిస్తావా? అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్డానం పెట్టుకున్నాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలే అమ్మ కడుపులో 14 కేజీలు వడ్డానం. పిలిపించమ్మాయి, అంత ఉత్తేవారమేనే. వాంతి వచ్చిన ప్రాంతి లాగా నటివే, వాడి దగ్గర 2 మూట కోసం బాగు పడిపోతావమ్మా, నా మాట వినవే. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ ఇంకా పెద్ద మూట అంటమ్మా, పడిపోతావా? ఎవరు మూట వాళ్ళది? యావండోయ్ సుబ్బారావు గారు, అక్కడ ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాదు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజన చల్లబడింది. కరెంట్ తగిలినంత పని అయితే వారు
ఏమండి లోపలైందన్న చప్పుడు ఎక్కడ లోపలైందా చప్పుడు నేను చూసొస్తాను. వామ్మో, అనవసరంగా అడుగు పెట్టాం. లోపలైందన్న చప్పుడు లోపల లోపల మీ రంగనాయకు వచ్చిందో దాన్ని ఇంట్లో ముందు తెలియదు. నా నోటుకు వచ్చి ఉంటుంది. నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులో మాట. ఎటు బావాలి ఇంతకి? ఇటు ఎటు అటు ఇటు చాలా ఊరుకోండి. అది మీ రంగనాయకు కాదులేండి, మా చెల్లెలు చిత్ర. ఎవరు మన చిత్ర? మీరు వస్తున్నారని తెలిసి ఏంటండి ఇందులో సౌండ్ వచ్చిందండి? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెప్పిందట. అదేమో చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి పాడు ముందు గిన్నె పగలు కొట్టుకుంది.